ప్రభువును ప్రియకుమారుడైన యేసు ప్రభు నామమున అందరికీ వందనాలు. ఈరోజు మనము రోమాపత్రిక 12వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే సమస్త మనుషులతో మీ చేతనేంత మట్టుకు సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక ఉగ్రతకు చోటీయడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి గొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిక గొని ఉంటే దహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదవు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గించుకొని మనసుంచమని వాక్యం చెప్తుంది. మనమే జ్ఞానవంతులు అనుకుని కీడికి ప్రతికీడు చేయటము కాకుండా మనుషులందరికీ యోగ్యమైనది ఆలోచించమని వాక్యం చెప్తుంది. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానం ఉండమని చెప్తుంది. ఎందుకంటే మీకు మీరే పగ తీర్చుకుంటే ఉగ్రతనకు చోటు ఇయ్యడంటే పగ తీర్చుట ఎవరు వంతు? లేక వారు చేసిన తప్పిద పాపాలకి శిక్ష వేయటం ఎవరు? దేవుని పని. కాబట్టి నీవు జ్ఞానవంతుడు అనుకును, నీకున్న దాన్ని అధికముగా యోచించి దాన్ని బట్టి నీవు తీర్పు తీర్చవద్దు, నీవు కీడుకు ప్రతికీడు చేయవద్దు. ఆ రీతిగా కాకుండా ఆ ఉగ్రతను చూపించవలసిన దేవునికి వదిలేయమని వాక్యం చెప్తుంది. శత్రువు ఆకలిగా నుండి ఆహారం పెట్టండి, దప్పిగా నుండి దాహాన్ని ఇవ్వండి. ఆ రీతిగా చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుంపటి పోసినట్లుంటుంది. కీడు వలన జయింపబడక మేలు వలన జయించే రీతిగా ఉండమని వాక్యం చెప్తుంది. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? మనకి కీడుకు ప్రతికీడు చేయటమే యోచన, మన పట్ల చేస్తున్న దానికి ప్రతీకారం తీర్చుకోవటమే మనకున్న జ్ఞానం. ఎందుకంటే అధికమైన జ్ఞానం ఎప్పుడు కూడా ఆ రీతిగానే యోచిస్తుంది. అందుకని హెచ్చు వాటి యందు మనము తగ్గించుకోమని చెప్తున్నాడు. హెచ్చుగా మనం యోచించినప్పుడు అవి మనల్ని ఏ రీతిగా తీసుకెడతాయి? ప్రతీకారం తీర్చే రీతిగా వెళ్తుంది. ప్రతీకారం తీర్చేది నీది కాదు, తీర్పు తీర్చేవాడు దేవుడు. ఆ ఉగ్రతను చూపించవలసిన వాడు ఆయన. నీవు ఆకలి కొన్న వాడికి ఆహారం పెట్టు, దాహం అడిగిన వాడికి నీళ్ళు, అంతవరకు నువ్వు చేయవలసింది. అంటే నీవు ఆకలి అనే విషయంలో కాదు, అతనికి ఏదైనా అవసరం ఉంటే నీ చేయగలిగిన చెయ్యి, సమాధానం కలిగి ఉండు. నీవు దుర్మార్గపు పనులు చేసే పరిస్థితికి వెళ్ళొద్దు. ఎప్పుడు వెళ్తావు? నువ్వు అధికముగా యోచిస్తే. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, అధికముగా నీతిమంతుడుగా ఉండకము, అధికముగా జ్ఞానము కలిగేవాడిగా ఉండకము, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. ముందు అధికముగా నీతిమంతుడిగా ఉండాడు. మరి నీతిమంతుడిగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. నీతిమంతుడిగా ఉండాలనుకుంటున్నాం, నీతిమంతుడిగా జీవించాలని వాక్యం చెప్తుంది. అది చేయాల్సిన పనే. సరే, అధికముగా నీతిమంతుడిగా ఉండకం అంటే అదేంటి? నీతిమంతుడు అధికం ఉండటం ఏంటి? తర్వాత ఏమన్నారు? అధికముగా జ్ఞానము కలిగి ఉండకం. జ్ఞానం ఉండాలనే కదా చెప్తుంది వాక్యం. జ్ఞానం ఉండాలని కదా మనం చూస్తాం. అయితే అధికం జ్ఞానం ఉండొద్దు, అధిక జ్ఞానం అవసరం లేదు. సరే, ఎందుకని? ఈ రెండు ఉంటే జరిగేది ఏంటంటే అధికమైన దుర్మార్గపు పనులు చేస్తాం. అదేంటి? నీతిమంతుడిగా ఉండి జ్ఞానవంతుడైతే దుర్మార్గపు పనులు చేయటం ఏంటి? దేవుని వాక్యం ఎట్లా చెప్తుంది ఏంటి? మరి ఎంతో నీతిమంతుడైనప్పుడు మంచి పనులు చేస్తాడు, అధికంగా ఇంకా మంచి పనులు చేస్తాడు. అధికమైన జ్ఞానం ఉంటే ఇంకా దేవుని యందు నిలిచి ఉంటాడు. మరి రెండు కలిగినప్పుడు దుర్మార్గపు పనులు చేస్తున్నామని వాక్యం చెప్పబడుతుందంటే దానిలో అనేక సాదృశ్యమైన విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ రీతిగా అధికమైన నీతిమత్వం కలిగి ఉన్నామనుకుని చేసే క్రియలలో, అధిక జ్ఞానం కలిగి చేసే క్రియలలో దేవుని విరుద్ధమైన క్రియలు. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గించు వాటి యందు మనసుంచమని కదా మనం ముందు చదువుకున్నది. మరి ఇప్పుడు హెచ్చించు వాటి యందు మనసుంచకంటే ఇప్పుడు అధిక జ్ఞానం కానీ ఇటన్ని ఉంచక తగ్గించుకోమని చెప్తున్నాడు. ఈ రెండిటికి మరి సరైన సమాధానం చూడాలంటే మనం ఏ రీతిగా మనము ఉండాలి అనేది ఇక్కడ చెప్పబడుతుంది. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో మనం చూస్తే సౌలుని రాజుగా చేయటము, సౌలు వాళ్ళని వెళ్ళటం ఆరంభించాడు. మరి అదే సమయంలో ఫిలిస్తీయుల యుద్ధము సమాయత్తమైంది. వారితో యుద్ధం చేయకముందు దహన బలులు అర్పించి యుద్ధం చేయాలి. సమూయేలు ప్రవక్తతో కూడా మరి గిల్గాలులో దహన బలులు అర్పించి యుద్ధానికి వెళ్ళాలనుకున్నారు. అయితే వీరు అనుకున్న సమయానికి 7 రోజుల వరకు కూడా సమూయేలు రాలే. అనేక కారణాలు ఉండొచ్చు. అప్పటికే ఫిలిస్తీయులు అన్ని రకాల క్రియలు చేస్తూ
వారి చొచ్చుకుపోతూ ఉన్నారు. వాళ్ళ నుంచి అనేకమైన ఉపద్రవాలు వచ్చే పరిస్థితులు వచ్చినాయి. సౌలు చూస్తున్నాడు, మరి దేవునికి బలి అర్పణ చేసి వెళ్ళాలి. ఎవరు చేయాలి? ప్రధాన యాజకుడు చేయాలి. ప్రధాన యాజకుడు అంటే సమూయేలు గారు వచ్చి చేయాలి. మరి ఆయన రావాల్సింది రాలే. అక్కడికి 7 రోజులు అయిపోయింది. అప్పటికే వాళ్ళు చొచ్చుకుని రావటం వీళ్ళు చూస్తుంటే భయభ్రాంతులతో ఉన్నారు వీళ్ళు. వాళ్ళు ఎప్పుడు వచ్చి మీద పడిపోతారో, మరి యుద్ధం చేసేయాలా. మరి యుద్ధానికి సన్నిద్ధమయ్యాడు, కానీ దహన బలి అర్పించినా కానీ మొదలు పెట్టాలి. సమూయేలు గారు రావాలి. ఈయన రాలే. మరి రానప్పుడు మరి అవతల శత్రువు చూస్తే వస్తున్నాడు. మరి అధికమైన జ్ఞానము, అధికమైన నీతి, లేకపోతే ఇవన్నీ చూస్తే ఇప్పుడు అక్కడ జ్ఞానం ఏంటి? వాళ్ళందరూ వస్తున్నారు, సైనికులను కూర్చుకున్నాడు. మరి ఒక ప్రార్థన చేసి వెళ్ళిపోతే అయిపోతుంది. కానీ వాళ్ళు వచ్చి పడిపోతాక ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏముంటుంది? ప్రార్థన జరిపించవలసినాడు, లేకపోతే బలి అర్పించవలసి రాలే. మరి ఆయన రానప్పుడు ఆ కార్యం జరగకుండా యుద్ధం చేయాలా, ఆగిపోవాలా? మరి జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? వాళ్ళందరూ వచ్చినాక మనం ఏం చేస్తాం కాబట్టి మనం వెళ్ళిపోయి యుద్ధం చేద్దాం అనుకుంటాడు. నీతిమంతుడు ఏమనుకుంటాడు? బలి అర్పించి వెళ్ళాలి కాబట్టి ఏదో రకంగా బలి అర్పించేసి వెళ్దాం. కాబట్టి బలి అర్పించడానికి ఇప్పుడు యాజకుడు లేడు. యాజకుడు లేకపోతే ఆగిపోవాలా? దేవుని ప్రార్థన చేయడానికి ఆగిపోవాలా? మనం చేయకూడదా? చేయొచ్చు. ఈ రీతిగా నీతిమత్వం ఏంటి? దేవుని ప్రార్థన చేసి వెళ్ళాలనేది నీతిమంతుడు యోచన మంచిదే. జ్ఞానవంతుడు యోచన ఏంటి? మరి శత్రువు రాకముందే మనం వెళ్ళి యుద్ధం చేయాలి. ఈ రెండు విషయాలు ఏంటి? మరి చేయవలసిన ఆయన రాలేదు కాబట్టి, పరిస్థితులు మరి ప్రతికూలంగా మారకముందే మరి చేయాలి కాబట్టి, మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వెళ్ళటం అధికమైన నీతిమంతుడు కాబట్టి చేసేద్దాం అనుకున్నాడు. మరి అధికమైన జ్ఞానవంతుడు చేశాడు. సరే, ఆయన చేయకపోయినా నేను దేవుని పేరట నన్ను అభిషేకించాడు, నేను చేద్దామని చేసేసాడు. ఇది కార్యం. ఈ కార్యం జరిగిపోయి యుద్ధం జరిగింది. సరే, సమూయేలు తర్వాత వచ్చాడు. వచ్చినాక అని సౌలుని పిలిచి అడిగాడు, ఏం చేసావని. సౌలు ఏం చెప్తాడు? ఏం చేసావంటే వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, ఒక పక్కన అన్ని చోట్ల చొచ్చుకుపోతున్నారు, నువ్వేం రాలేదు. మరి దేవునికి దహన బలి చేయకుండా నేను వెళ్ళలేము. మరి దహన బలి చేయకుండా వెళ్తే నీతిమత్వం కాదు, దహన బలి చేయాలి. మరి నువ్వు చేయడానికి నువ్వు లేవు కాబట్టి అభిషేకించడం నేను చేశా, నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను చేశా. దీంట్లో తప్పేంటి? ముందు వాళ్ళు వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళని వెళ్ళి ఏదో రకంగా చేస్తాం. అయితే దేవుడు సంకల్పించిన దేవుని ప్రణాళిక చొప్పున దేవుని యాజకుడు రాలేని పరిస్థితులు దేవుడు మరి ఒప్పుకుంటాడు. ఆ సమయంలో అటువంటి పని చేయవలసిన యాజకుడు ఆగిపోతాడా? ఆగిపోడు. దేని యొక్క ప్రణాళిక ఏదో ఉండుండదు. అంటే ఆ సమయంలో శత్రువులు ఏ రీతిగా వస్తున్నారో నువ్వు సమకూర్చుకోవాల్సింది, ఇంకా ఎన్నో ప్రణాళికలతో దేవుని కార్యం ఉంటుంది. కానీ నీకున్న అధికమైన నీతి బలి అర్పణ చేసేయటం, అధికమైన జ్ఞానం, యుద్ధానికి తొందరగా వెళ్ళిపోయి మనం చేయవలసిన కార్యం చేసేయటం. కాబట్టి ఎవరు చేసినా పర్వాలే, కానీ ఎవరు చేసినా పర్వాలేదు అనుకునేది అధికమైన నీతిలో ఉన్నది కాదు. ఎవరు కేటాయించిన పని వాళ్ళు చేయాలి. అందుకనే మనకు అధికమైన జ్ఞానం అవి ఉంటే ఏ పనైనా మనం చేయొచ్చు. లేకపోతే మనం దేవుని యందు నిలిచేవాళ్ళమనే యొక్క అతిగా మనం వెళ్ళే పరిస్థితి వస్తాయి. కాబట్టి అధికమైన జ్ఞానం మంచిదిగా అని చెప్తున్నాడు. హెచ్చించుకొనకుండా ఉండాలంటే మనం అధికమైన జ్ఞానం హెచ్చించుకుంటాం, మనమే చేస్తాం అనుకుంటాం, తర్వాత మనమే చేస్తున్నాం అనుకుంటాం. దేవుణ్ణి పక్కన పెట్టే క్రమము వస్తుంది. మనం చేస్తున్న నీతిమత్వంతో కనబడుతుంది. అధికంగా నీతిమంతులం కాబట్టి దేవుని కార్యం చొప్పున చేస్తున్నాం, ఏది తప్పిపోకుండా. ఆ దేవుడి బదులు మనమే చేస్తున్నాం. ఇక్కడ వచ్చి పడిపోయాడు. ఏమని? దేవుని కార్యం కూడా నేను చేసే అంత గొప్పగా ఎదిగిపోయినా మరి సౌలుకి ఏం చెప్పాడు? వచ్చి, నాయనా, నిన్ను ఇశ్రాయేలుకి రాజుగా ఎంచుకున్నాడు, కానీ నీలో దేవుని యందు నిలకడ లేదు, దేవుని యందు నీతిమత్వం లేవు. నువ్వు అధికముగా యోచించుకున్నావు, అధికముగా జ్ఞానం పొందావు అనుకున్నావు, కానీ దేవుని జ్ఞానం ముందు లోకానుసారమైన జ్ఞానం పనికిరాదు. దేవుని ప్రణాళిక అవతల వాళ్ళు నీకన్నా బలమైన వాళ్ళే, వాళ్ళని జయించుటకు నీకు దేవుడు అనుజ్ఞించాడు. అయితే ఎట్లా చేస్తాడని నువ్వు యోచించకుండా నీకున్న తక్కువ బలంతో వాళ్ళని జయించేద్దాం అనుకుని వెళ్ళిపోతే నువ్వు మూర్ఖత్వంలో పడి ఉంటావు, కానీ దేవుని సహాయం పొందినోడి కాదు. దేవుడు తన ప్రణాళిక చొప్పున నిన్ను జయాన్ని ఇస్తాడు. కాబట్టి వేచి ఉండవలసింది. దేవుని కార్యము నువ్వు ఎవరు పడితే వాళ్ళు జరిపించకూడదు. దేవుడు ఎవరికి, ప్రతి వాళ్ళకి తగిన రీతిగా ఆయన ఇస్తాడు. కాబట్టి మనకున్న జ్ఞానాన్ని తగిన రీతిగా యోచించాలి, కానీ మనకున్న దాన్ని అధికముగా యోచించి మనం అనేక క్రియలు చేస్తుంటే మనకు దేవుడు సంకల్పించినవి కానప్పుడు వాటిలో మనము అభివృద్ధి చెందము. ఇప్పుడు దేవుని కార్యాలు చేస్తున్నాం అనుకుంటే అనేకమైన ఉంటాయి. అయితే మనము వాక్యం చెప్పాలనుకున్నాం, 10 మందిని ఆశీర్వదించి దీవించేవారిగా ఉండాలనుకుంటాము, దేవుని యొక్క గొప్ప మహత్కార్యాలు, స్వస్థత కార్యాలు చేసేవాడిగా ఉండాలని మనం ఎంచుకుని యోచిస్తూ మన యొక్క క్రియలు చేస్తున్నట్టు ఉంటాం. ఇది దేవునికి సంకల్పము కాదు. దేవుడు ప్రతి కార్యానికి మనిషిని ఎన్నుకుంటాడు. నీలో ఏదో గొప్పతనం ఉంది అనుకుని నిన్ను ఎన్నుకోలే. సౌలు గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళాడు. సౌలుకి ఉన్న గొప్పతనం ఏంటి? అప్పటి వరకు కొంచెం మంచి స్థితిలో ఉన్న కుటుంబమే, కానీ
ఎంతోమందిని జయించినవాడు, యుద్ధవీరుడు, లేకపోతే ఇంకో విషయాలు బాగా పేరు పొందినవాడు ఏం కాదు. మరి దావీదు కూడా బాలుడుగా ఉన్నప్పుడు అడవిలో గొర్రెలు మేస్తున్నప్పుడు తీసుకొచ్చి అభిషేకించిన పరిస్థితి క్రమం చూస్తే అప్పటికి దావీదు గురించి ఎవరిని చెప్పుకునే గొప్ప వ్యక్తిత్వం ఉందా, గొప్పతనం ఏమైనా ఉందా? దావీదుని అడిగితే నేను సింహాన్ని జయించాను అడగా, అంత మాత్రం సరిపోతుందా? దావీదు విషయంలో దేవుడు చెప్తాడు, గొర్రెల దొడ్లో నన్ను నేను తీసుకొచ్చి రాజుగా చేశాను దావీదు. కాబట్టి ఏ ఘనత వలన నేను ఈ రీతిగా చేశాను? దేవుని యందు ఉంచిన లక్ష్యాన్ని బట్టి నిన్ను హెచ్చించాను. ఆ హెచ్చించిన దాన్ని బట్టి నీకున్న జ్ఞానాన్ని బట్టో నీకున్న బలాన్ని బట్టి అనుకుంటే నువ్వు చేసిన అనేక క్రియలలో దేవుని విరుద్ధమైన జాగ్రత్త పడమని దావీదుకు కూడా దేవుడు మరి గద్దించిన సంఘటన మనం చూస్తాం. ఆ రీతిగా ఇప్పుడు సౌలుకు కూడా వచ్చింది. కాబట్టి అధికముగా యోచిస్తే మనం దేవుని మార్గం తప్పిపోతాం. అధికముగా మనం జ్ఞానంతో మనం యోచిస్తే రోడ్డు మీద వెళ్తుంటాం, చాలా జాగ్రత్తగా వెళ్ళాలనుకుంటాం. ప్రతిదానికి అమ్మో ఇదో వాడు కొడతాడు, వీడి యాక్సిడెంట్ అవుతుంది, లేదా ఇంకోటి అనుకోండి. అధికంగా యోచిస్తే భయపడిపోయి మనమే ప్రమాదంలో పడే పరిస్థితి వస్తుంది. చాలా విషయాలు మన జీవితంలో చేసే అనేక సందర్భాలలో ఇదైతే అట్లా ఉంటుంది, ఇదైతే ఇట్లా ఉంటుంది, అదేమొస్తుందో అనే యోచన భయంతో చాలామంది అవి ఏమి చేయకుండానే మరి నిస్పృహలకు పోయే పరిస్థితులు మనం చూస్తాం. కానీ పరిస్థితులను బట్టి మనకున్న శక్తిని మనము దేవుని యందు అడుగుతూ చేస్తూ వెళుతున్నప్పుడు దేవుడు వాటిని క్రమంగా మనకి ఇచ్చే గొప్ప కార్యాలు చూడగలిగిన పరిస్థితులు ఎప్పుడుంటాయి? మనకున్న బలాన్ని యోచించో, మనకున్న తెలివిని యోచించో దీన్ని గెలవగలమని అనుకుంటే దావీదు ఏం యోచించి గొలియాతుని గెలిచాడు? దావీదు దగ్గర కత్తులు ఉన్నాయా, కొడవలు ఉన్నాయా, యుద్ధం చేయగలిగిన నైపుణ్యం ఉందా? దావీదుకున్న చిన్న విద్యతో గెలవగలనని ఏ రీతికి యోచించాడు? జీవము గల దేవుని ఎదిరించడానికి నీతి లేని ఇవి ఫిలిష్తీయులు ఎంత మాత్రం. అంటే మా దేవుడు జీవం కలిగిన దేవుడు కాబట్టి ఆయన గెలిపిస్తాడనే విశ్వాసంతో ఉన్నాడు. అంటే దావీదుకున్న జ్ఞానం ఏంటి? నేను ఈ పనికి దేవుడు చిత్తమైతే నిర్ణయించబడ్డాను, ఏ రీతిగా చేయాలో దేవుడు నడిపిస్తాడు అంటే అంతవరకే తగ్గించుకోవాలి. ఈ కార్యానికి వెళుతున్నాం, మనకున్న పెద్ద పెద్ద క్వాలిటీస్ వల్ల కాదు, మనకున్న పరివారం వల్ల కాదు, మనకున్న ధన సంపద వల్ల కాదు, మనకున్న శక్తి సామర్థ్యాల వల్ల కాదు. వీటన్నిటికీ మనము పెద్ద అధికుడమైన కాబట్టి దేవుడు నాకు ఈ పని అప్పచెప్పాడు. కాబట్టి అనేక సంఘాలను నేను స్థాపించగలను, అనేకమైన మరి మందిని మార్చగలను, అనేకమైన రక్షణలో తీసుకురాగలనుకునే మరి యోచన కాదు. దేవుడు నిన్ను ఎంచుకున్న కార్యము మరి అనేక మంది వాక్యము మరి అందించబడుతుంది. కానీ వాక్యమును విని మాదిరికరమైన జీవితం జీవించేటప్పుడు అనేక మంది మార్పు చెందిన వారిని చూసి మాత్రమే వారు మరి దేవుని యందు నిలుస్తారు. కానీ మరి వాక్యం ఎంతో గొప్పగా అందించబడినంత మాత్రానే కాదు. వాక్యము ద్వారా విని అనుసరించి దేవుని యందు నిలిచిన వాళ్ళు సాక్ష్యముగా కనబడుతున్నప్పుడు దాన్ని చూసి అనేక మంది మార్పు చెంది దేవుని నిలిచేవాళ్ళుగా ఉంటారు. కాబట్టి ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా మనం చూస్తే దేవుని యందు విశ్వాసులు ఏ రీతిగా ఉన్నారంటే దేవుని వాక్యము వెదజల్లిన వాళ్ళు మరి ప్రత్యేకమైన సంఘాలు, పెద్ద పెద్ద సంస్థలతోనూ వెళ్ళిన పరిచారకులు కాదు. కాబట్టి మన జీవితాల్లో మనం చేస్తున్న కార్యాలలో, మనం చేయవలసిన కార్యాలలో, మనం పరిచర్యలో కానీ దేవుని నీతిమత్వంలో కానీ నిలుస్తూ మరి అనేక విషయాలు దేవుడు మనకు చూపిస్తూ ఉన్నప్పుడు వాటిని చేస్తూ మనం వెళుతున్నప్పుడు అవన్నీ మన వలన, మన జ్ఞానము వలన, మనకున్న బలము వలన, మనకున్న తెలివి వలన, ఐశ్వర్యం వలన కాదు. దేవుడు ఎంచుకొని తన ప్రణాళిక చొప్పున నీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తాడు. ఏలియా యెజెబెల్ దగ్గర ఉన్న అబద్ధ ప్రవక్తలను తీసుకురా, ఎంతమందిని అయితే నువ్వు తీసుకురా, దేవుని దగ్గర మనం ఇద్దరం ఎవరు నిజమైన దేవుడు నిరూపిద్దామని మరి యొక్క దహనబలి కాండ చేసినప్పుడు మరి ఆ యొక్క అబద్ధ ప్రవక్తలందరినీ చంపేశాడు. ఎంతమందిని చంపేశాడు? 500 మందిని, 400 మందిని చంపేసేసి, అయితే యెజెబెలు నేను రేపిడిగా చంపాను భయపడి పారిపోయాడు. మరి అంత చంపేటప్పుడు ఉన్న ధైర్యం తర్వాత లేకపోయింది ఏంటి? మరి అక్కడికి వెళ్ళినాక దేవుడు ఏం చెప్పాడు ఏలియాకి? ఏలియా దాక్కుడు, ఏలియా ఏంటయ్యా ఎక్కడున్నావంటే, అయ్యా నీ గురించి యుద్ధం చేయగల రోషం వెళ్ళమని నేను ఒక్కడనే మాత్రం కాబట్టి వాళ్ళందరినీ చంపేశాను, ఇప్పుడు నేను భయంతోనూ దాంతోనూ ఉన్నాను. అందరం చంపినప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం? నీ చేతులతో చంపావా? నువ్వే చేయగలిగావా? నాకు క్రియ, నీ క్రియ ఏం చేశావు? దహనబలిని నువ్వు అక్కడ పెడితే దహనబలి కాండ జరిపించింది ఎవరు? అంతమంది శత్రువుల్లో నేను జయాన్ని ఇచ్చింది ఎవరు? నీ బలాన్ని ఇచ్చింది ఎవరు? మరి ఇవన్నీ మర్చిపోయి నీ గురించి ఉన్నవాడు నేను ఒక్కడిని నువ్వు అంటున్నావు. నువ్వు వెనక్కి తిరిగి చూడు, నీకన్నా 500 మంది ప్రవక్తలు సిద్ధంగా ఉన్నారు, కాబట్టి నిన్ను మాత్రమే ఎంచుకుని చేసే కార్యం కాదు అని ఇంకొకరిని సిద్ధపరచమని దేవుడు చెప్పాడు ఏలియాకి. అంటే మనకి దేవుడిచ్చిన అనేకమైన ఆధిక్యతలలో, దేవుడిచ్చిన అనేకమైన మేళను బట్టో, దేవుడిచ్చిన అనేకమైన తలాంతులను బట్టో మనం హెచ్చించుకోకూడదని దేవుని వాక్యం చెప్తుంది. మనం హెచ్చించుకున్నప్పుడు దేవుని మార్గాన్ని విడిచేవాళ్ళం ఉంటాం. మనం అధికంగా యోచించినప్పుడు
దేవుని మార్గం తప్పిపోయే ప్రమాదం ఉంది. నీవు అధికంగా యోచించకు, నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు అని యోచించాలి. దేవుని కార్యం చేయాల్సిన దేవుని ఏర్పాటు ఉంది, ఆ ఏర్పాటు చొప్పున జరగాలి, కానీ నీ యోచన చొప్పున నీ బలం చొప్పున కాదు. కాబట్టి మన యొక్క కార్యాలు మనం చేసేటప్పుడు దేవుని అడిగి దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని చేస్తే మన యొక్క కార్యాలు సఫలీకృతం కావా? మనం చేసే పనులు ఫలించవా? మరి యథార్థముగా మనం చేస్తున్న కార్యాలు ఉండాలంటే మనం అధికంగా హెచ్చించుకోకూడదు. అంటే మన జ్ఞానాన్ని మనము బలముగా యోచించుకోవద్దు. దేవుడు దాన్ని తగిన రీతికి నేను నడిపిస్తాడు. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నడుస్తాక ఎప్పుడైతే సిద్ధమయ్యావో దేవుడు తన ప్రణాళిక చొప్పున నీ యొక్క కార్యములన్నింటినీ చేసి వాటిలో జయాన్ని ఇచ్చే దేవుడు నీకున్నాడు. అది కాక దేవుని విడిచి నీ యొక్క గొప్పతనాన్ని గురించి పరిగెత్తుతుంటే అది మరి క్షణభంగురమైన మరి ఆ యొక్క విజయం తప్ప తర్వాత అనేకమైన శోధనల మధ్యన నువ్వు పడే పరిస్థితులు వస్తాయి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చూస్తే, ఒక స్త్రీ వచ్చి మంచి పరిమాణం కలిగిన ఖరీదైన అత్తరుని తీసుకొచ్చి యేసు ప్రభు వారికి తలంటూ రాసింది. మరి ఆ రాసే సందర్భంలో శిష్యులు చాలామంది ఉన్నారు. అదే అంత ఖరీదు గలదని తీసుకొచ్చి అట్లయితేగా రాస్తావు, పారేస్తావు, దాన్ని అమ్మేస్తే చాలా డబ్బులు వస్తాయి. కాబట్టి వాటన్నిటిని బట్టి చాలామందికి సాయం చేయవచ్చు. అధికమైన నీతి అంటే ఇది కూడా ఎందుకు ఈ క్రియ? ఇది అమ్మితే చాలామంది సాయం చేసినప్పుడు దేవుని నీతి మొత్తంలో వెళ్ళినట్టే కదా. కాబట్టి అధికంగా దేవుని యొక్క నీతిని యోచించి చాలా సలహా చెప్తున్నారు వీళ్ళు. అధికమైన జ్ఞానం వ్యర్థంగా ఇక్కడ అందరి ముందు పోసేసి ఆయనకి రాస్తే ఏముంది, అది తీసుకెళ్ళి అమ్మేస్తే మరి అధికమైన జ్ఞానమే, అధికమైన నీతే, మరి ఆ క్రియ చేయొచ్చు కదా. అసలు వీళ్ళందరికీ ఆమె పైన అభిప్రాయం ఏంటి? ఒక పాపపు స్త్రీ, ఈమె వచ్చి దేవుని దగ్గర రాయటం ఏంటి, ఈమె దేవుని దగ్గర రావటం ఏంటి, ఈమె వచ్చి దేవుని అంటుకోవటం ఏంటి, దేవుని పైన అభిషేకం చేయడానికి మేము ఎంతమంది ఉన్నాం, మేమే ఆయన పక్కన ఉన్నాం, వెళ్ళాం, ఈమెకి ఎంత ఆధిక్యత ఏంటి, దేవుడు రాయించుకుంటున్నాడు ఏంటి, ఈ అక్కసు ఇదే మనుషులకు ఉండే దురాలోచన. ఇవన్నిటినీ పెట్టుకున్నారు. తర్వాత మరి నిజంగానే ఆ అత్తరు పూస్తే మరి ఆ అత్తరుని అమ్మేస్తే డబ్బులు వస్తాయి. ఎన్ని పెట్టినా ఎన్ని నీతి కార్యాలు చేసినా ఇంకా ఎన్నో ఉంటానే ఉంటాయి. కాబట్టి అత్తర వలన మాత్రమే కాదు, అదొక సాదృశ్యంగా జరగబడిన క్రియ. దేవుని జ్ఞానము తెలియక మనుషులు ఆ రీతిగా యోచిస్తుంటారు. దేవుని జ్ఞానం ఏంటి? దేవుణ్ణి మరి సిద్ధపరిచిన కార్యములో మరి అది దేవునికి అర్పించినది దేవునికి పూసినంత మాత్రాన తప్పేమవుతుందా? దాన్ని అమ్మితే మాత్రమే వచ్చే ధనంతోనే చాలామందిని ఉపయోగకరంగా చేయొచ్చా? మరి ఇవన్నీ యోచించక వారికి ఉన్న జ్ఞానాన్ని, నీతిని చాలా పెంచుకుని మాట్లాడి ఎదుట వారిని విమర్శించడం అనేది మంచి కథని వాక్యం చెప్తుంది. నువ్వు ఆ యోచన ఎట్లా ఉంది? వారిని విమర్శిస్తూ వారు చేస్తున్న క్రియను, వారు దేవుని ఎంతో ఆసక్తిని, దేవుని పట్ల వారికి ఉన్న ఆపేక్షను కలిగి ఉన్నారు. అది కలగక నీవు దేవుని కార్యాలు కూడా విమర్శించే యొక్క రీతి నీది దేవుని నిలిచింది కాదని చెప్పబడుతుంది. అంటే దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు చాలామంది విమర్శిస్తూ ఉంటారు, ఇది ఎందుకు, అది ఎందుకు, లేకపోతే ఇవన్నీ కాదు. దేవుని యొక్క మరి కార్యంలో దేవుని మహిమపరిచే విధములో అనేక మందికి మార్పు చెందే రీతిగా ఉండాలని దేవుని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి అది ఎందు నిమిత్తం వాడాలని దేవుడు తెలుసు. వాటి గురించి యోచించి నీ జ్ఞానాన్ని పాడు చేసుకోకండి. అవన్నీ కూడా దేవుని కార్యంలో దేవుని ప్రణాళిక చొప్పున జరగాలి. కానీ మనుషుల యోచన ఎప్పుడు ఇతరులని విమర్శించే రీతిగా ఉంటుంది, ఇతరుల యొక్క నీతిమత్వాన్ని గుర్తించేదిగా ఉండదు. ఆమె ఎంతో దేవునికి అర్పించుకుంది కాబట్టి తను ఎంతో అపరూపంగా ఉంచుకున్నదని తీసుకొచ్చి అంటే సమస్తము కూడా విడిచి ఆయన విశ్వాసాన్ని కనబరిచే రీతిగా అక్కడ చేసిన క్రియను మర్చిపోయి అది ఎందుకు ఉపయోగపడద్దు అంటే కాదు, నువ్వు పూర్ణ మనసుతో పూర్ణాత్మతో నీ దేవుని సేవిస్తే నువ్వు దేవుని సన్నిధికి చేరతావు. ఆమె పూర్ణ మనసుతో పూర్ణాత్మతో దేవుని ఎప్పుడైతే ఆరాధించడానికి వచ్చిందో తనకు అత్యంత విలువైనది కూడా అక్కడ దేవునికి రాసేసింది. అంటే వాళ్ళ కానుకగా గొప్పగా ఇచ్చుకుని ఆర్భాటంగా చేయలే, లేకపోతే తనకు అత్యంతం ఇచ్చిందని అంత బాధపడలే. అది గుర్తించారు ఎవరన్నా? దేవునికి అర్పించుకునే వ్యర్థమైంది యోచించారు, కానీ పూర్ణ మనసుతో ఆయన సమర్పణ చేసుకుని ఆయన సన్నిధిలో వచ్చి ఆమె వెంట్రుకలతో ఆయన తల తుడిచి అక్కడ అత్తరు రాసినట్టు ఉంది. అది ఎవరు రాయగలుగుతారు, ఎవరు చేయగలుగుతారు? దేవుని పూర్ణ మనసుతో ఆత్మతో దేవుని ఆరాధించగలిగిన వాళ్ళు. అటువంటి గొప్ప క్రియ చేసినప్పుడు మనము అభినందించాలి. లేకపోతే అటువంటి క్రియ చూసినప్పుడు అటువంటి క్రియకు అనేక మంది వచ్చే రీతికి ఉండాలి. కానీ అది దేనికో, డబ్బులకో, ఆ యొక్క ధనానికో, దేనికో కేటాయించే మనసు దేవుని నిలిచిన వాళ్ళుగా ఉండదు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు చూస్తే, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని పరిసయ్యులు, సద్దూకయ్యులు తీసుకొచ్చి యేసుప్రభువు వారి దగ్గర నిలబెట్టి, ఈమె వ్యభిచారం చేస్తుంది, పాపం చేస్తుంది, కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం ఏమని రాళ్లతో కొట్టాలి, మరి నువ్వేమంటావని యేసుప్రభుని శోధించడానికి వచ్చి అడుగుతున్న సందర్భం. అంటే ధర్మశాస్త్రం ప్రకారం చేస్తే మరి నువ్వు చెప్తున్న బోధనని ఏదో విమర్శిద్దామనో,
మరి కాకుండా చెప్తే విరుద్ధంగా చెప్తున్నాను చేసే ప్రక్రియ. ఆయన అయితే సమాధానం ఏం చెప్పాలి. అయితే వాళ్ళు తరచి అడుగుతున్నారు, ఏంటి మరి ఈమె గురించి ఏం చేయాలి, నువ్వేం చెప్తావు అన్నప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు, మీరు ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు రాళ్ళబెట్టి కొట్టమన్న ప్రకారం చేయండి. సరే, ధర్మశాస్త్రం ప్రకారం చేయండి, కానీ పాపం చేయని వాళ్ళు మాత్రమే రాయి విసరాలి. పాపం చేసిన వాళ్ళు రాయి విసరడానికి లేదు. ఎందుకని వీళ్ళు పాపం చేశారు, ఆమె పాపం చేసింది కాబట్టి ఇంకా రాయి విసరడానికి వీళ్ళకి ఉన్న అర్హత ఏంటి? కాబట్టి పాపం చేయని వాళ్ళు ఎవరంటే వచ్చి విసరమన్నాడు. మరి ఎవరైనా పాపం చేయకుండా ఉంటారా? మరి ఆమె పైన రాయి వేయకుండా వెళ్ళిపోయారంటే ఎవరు కూడా పాపం చేయకుండా లేరు. కాబట్టి ఒకళ్ళు కూడా ఆమె పైన రాయలే. యేసుప్రభు అడుగుతున్నాడు, అమ్మ ఎవరైనా నీ పైన ఎవరు నా పైన రాయలేదు, అయితే నేను కూడా వేయను, నువ్వు వెళ్ళిపోమన్నాడు. దేవుడికి ఉన్న జ్ఞానం ఏంటి, మనుషులకున్న జ్ఞానం ఏంటి? ఇప్పుడు పాపం చేయని వాళ్ళు రాయి వేయాల. మరి యేసుప్రభు పాపం చేయలేదు కదా, రాయి వేయాల. కానీ రాయి వేయలే అంటే ఆయన పాపం చేశాడని అర్థమా? పాపం చేయకపోతే రాయి ఎందుకు వేయలేదని ఒక అసత్య ప్రచారం కూడా మనం విన్నాం. అంటే ఆయన పాపం చేయనివాడు, కానీ రాయి వేయటం అంటే తీర్పు తీర్చేది నేను కాదు, తీర్పు తీర్చవలసింది, నీ ఉగ్రతను చూపించవలసినది దేవుడు. కాబట్టి ఆ యొక్క పాపము చేసి ఆ యొక్క ఉగ్రతను నువ్వు చూపిస్తే మరి కీడుకు ప్రతికీడు చేసిన వాడు అవుతావు. కాబట్టి సమాధానం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. సమాధానం కలిగి ఉండాలంటే కీడు ప్రతికీడు చేసి నువ్వు దుర్మార్గుడు మారకూడదు. కాబట్టి ఆమె పాపం చేసింది, ఈయన పాపం చేయలే. అయితే ఆమెను దండించి ఆ పాపాన్ని శిక్షించి లేకపోతే ఆ రీతిగా చేయటం కన్నా ఆమెను ఆ పాపము నుంచి చేయకుండా మార్పు తీసుకురాగలిగితే ఆమెకు రక్షణ వస్తుంది. కాబట్టి ఆ యొక్క పాపాన్ని తెలియచేసే రీతిగా ఈయన దండించకుండా ఆమె యొక్క మనస్సాక్షికి వదిలేసి నీ యొక్క ఈ తప్పు మరలా చేయకని చెప్పినప్పుడు మరి శిక్ష పడితే 4 దెబ్బలు కొట్టేవాళ్ళేమో, కానీ ఆమె మనసులో పడిన గాయాన్ని మరి యేసుక్రీస్తు యొక్క స్పర్శతో మాటతో ఆమె మారు మనసు పొంది తన యొక్క జీవితాన్ని మార్చుకుంది. కాబట్టి కీడుకు ప్రతికీడు చేస్తే దుర్మార్గం అవుతుంది, కానీ కీడు నశించదు. జరిగిన కీడుకి మరి ఒక కీడు జరుగుతుంది, కానీ మరి ఆ కీడు నుంచి మంచి జరగదు. ఆ కీడు చేయకుండా చేయగలిగిన ప్రక్రియ నువ్వు చేయగలిగితే మరి ఆ కీడే జరగకుండా ఉంటుంది. ఆ పాపం అతనికి రాదు, మనకి రాదు. పాపంలోకి వెళ్లకుండా ఉండే దేవుని నీతిమత్వంలో ఉంటామని దేవుడు వాక్యం చెప్తుంది. కాబట్టి అక్కడ దేవుడు ఆమెను కీడుకు ప్రతి కీడు చేసే లేదా ఇంకో హింసగా చేయకుండా మార్పు దిశగా చేసిన క్రియ మనుషులకి మరి సమాధానం కలిగి ఉండాలనే యొక్క గొప్ప సందేశాన్ని అక్కడ ఇవ్వబడింది. అంటే నువ్వు కీడుకు ప్రతి కీడు చేయొచ్చు, అది నీకున్న జ్ఞానాన్ని బట్టో నీకున్న నీతిమత్వాన్ని బట్టో యోచిస్తావు, కానీ అది నీతిగా నీకు ఎంచబడింది, కానీ దేవుని నీతికి ఎంచబడాల. నీ అధికమైన నీతి అంటే అధికమైన జ్ఞానం అంటే అదే. నీకున్న జ్ఞానము దేవుని జ్ఞానంతో సరిపోల్చుకున్నప్పుడు నీ యొక్క జ్ఞానము ఈ లోకానుసారమైన తీర్పుకి ఇస్తుంది. ఈ లోకానుసారంగా తీర్పు తెచ్చగలిగిన వాడే నీవు కాదు, ఆ ఉగ్రతను నేను చూపిస్తానని అక్కడ వాక్యం చెప్పబడుతుంది. సమాధానం కలిగి ఉన్నప్పుడు అంటే నీ ఎదుటివాడు నీ ఎందు తప్పు చేస్తే వాడి ఆకలి గుంటే ఆహారం పెట్టు, వాడికి దాహం వేస్తే నీళ్ళు ఇచ్చినప్పుడు వాడి తల మీద నిప్పులు పోసే రీతిగా, అంటే నీవు చేసిన క్రియని బట్టి నీకు చేసిన ద్రోహాన్ని బట్టి ఎన్నో వాడిపైన ప్రతీకారం తీర్చుకునే సందర్భం నీకు వచ్చినప్పుడు వాడిని క్షమించి వాడికి ఆహారాన్ని వాడికి దాహాన్ని నువ్వు ఇచ్చి తీర్చినప్పుడు తన యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని మార్పు దిశగా యోచిస్తాడు. కానీ నీకు నీ యొక్క ప్రత్యర్థి నీ ఇంటికి ఆహారానికో, నీ ఇంటికి ధనానికో, నీ ఇంటికి రక్షణకో, నీ ఇంటికి మరి నీళ్లకో దేనికో వచ్చాడు, నిన్ను ఆశ్రయించాడు. నీకు ప్రత్యర్థిగా జీవించిన కాలం ఉన్నాడు, ఇప్పుడు నిన్ను ఆశ్రయించి వచ్చాడు. వాడిని నువ్వేమైనా చేయగలిగిన స్థితి నీకుంది. మరి అంత జ్ఞానం నీకుంది, అంత శక్తి ఉంది, అంత నీతిమత్వం నీలో ఉంది. మరి నీతిమత్వం అంటే కదా వాడు తప్పు చేశాడు, కానీ అది మనుషుల జ్ఞానం, అధికమైన జ్ఞానం, అధికమైన నీతి అంటే అదే. దేవుని జ్ఞానం అది కాదు. వాడు తప్పు చేశాడు, వాడు నిన్ను ఆశ్రయించి వచ్చాడు. నీకు జరిగిన నష్టాన్ని ప్రతీకారం తీసుకునే అవకాశం ఉంది. ప్రతీకారం తీర్చుకోవాల్సింది కీడుకు ప్రతికీడు చేసి కాదు. దేవుడు వాడికి మార్పు దిశగా వాడిని అనేక సందర్భాల్లో మార్పు దిశగా చేసే ప్రక్రియలో వాడు చేసిన తప్పును తెలుసుకొని మారు మనసు పొంది దేవుని సన్నిధికి వచ్చే కార్యం గురించే దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. దేవుడు ఈ లోకంలోకి వచ్చి మనిషి నుంచి మార్పు గురించి ఎదురు చూస్తున్నాడు. నీలో ఉన్న పాపాన్ని తొలగించుకోమని చూస్తున్నాడు. పాపాన్ని పెంచుకోమంటాకి కీడుకు ప్రతికీడు చేయడమే. పాపాన్ని తగ్గించుకోవాలంటే కీడుకి సమాధానం కలిగి నీవు వారిని ఆదరించినప్పుడు, వారిని ప్రేమించినప్పుడు, వాళ్ళని క్షమించినప్పుడు వారిలో మార్పు, వారు పాపం చేయకుండా ఉంటుంది. వారు పాపం చేయకపోతే నువ్వు పాపం చేయనట్లే.
మనము పాపములో పడిపోకుండా ఉండాలంటే మనము అతిగా యోచించి, అతిగా నీతిమత్వం కలిగి, అధికముగా జ్ఞానము కలిగి చేసించే కాదు, మనం తగ్గించుకొని ఉండాలి. హెచ్చించబడిన వారం కాదు. ఎందుకంటే దేవుని నిమిత్తమై మనము హెచ్చించబడిన వారముగా ఉండి అనేక క్రియలు చేస్తూ ఈ లోకంలో అధికులుగా మనం ఉన్నాము, ఈ స్థితిలో ఉన్నాము. ఇవన్నీ దేవుని యొక్క కృపతో ఉన్నాం. మనకు తెలివి జ్ఞానాన్ని బట్టి, మనకున్న సంపదను బట్టి కాదు. మనము ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఇవన్నీ ఇంకా ముందుకు వెళుతూ ఉన్నాం. మన జీవితంలో మరింతగా అభివృద్ధి చెంది మరింతగా ఫలించాలంటే మనము దేవుని యందు తగ్గించుకొని దేవుని క్రియలకు మనము సానుకూలంగా యోచించాలి. కానీ అధికమైన నీతిమత్వంతో మనం యోచిస్తే మనం అధికమైన నీతిమత్వం మనకి కీడుకు ప్రతి కీడు చేసే మరి దుర్మార్గపు క్రియలకి మనకి ప్రోద్బలిస్తుంది. కాబట్టి మన యోచన తగ్గించుకొని దేవునికి ఆ ఉగ్రతను దేవునికి వదిలేస్తే మనం చేయవలసిన కార్యము ఎదుటి వారిని పైన ప్రేమను చూపిస్తే, కనికరం చూపిస్తే, వాడి తల మీద నిప్పులు కుంపటగా పోసిన, అంటే నిప్పులు కుంపటగా పోసినప్పుడు ఎట్లా ఉంటుంది? ఇంత నేను చేసినా వీళ్ళు నాకు ఇంత మంచి చేస్తున్నారు కాబట్టి నా దుర్మార్గాన్ని మార్చుకొని ఎప్పుడైతే అనుకున్నాడో ఆ మార్పు దిశగా చేసినప్పుడు వాడు పాపంలో పడకుండా ఉంటాడు, నీవు కూడా పాపంలో. మరి ఇద్దరూ పాపంలో పడినప్పుడు ఈ లోకంలో పాపులు ఎవరు ఉంటారు? పాపం ఈ లోకం నుంచి తీసివేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. కాబట్టి పాపాన్ని తొలగించుకునే ప్రక్రియలో మనము తగ్గించుకొని ఉండాలి. మనం అధికమైన జ్ఞానం కలిగిన, అధికమైన నీతిని మనం యోచించవద్దు. దేవుని మనసు కలిగి మనం ఉంటే ఇతరులను క్షమించి ఆదరించినప్పుడు దేవుని కృపను పొందిన వారు ఉంటాము. మనము పాపంలో పడకుండా ఉంటాము. మనతో పాటు ఉన్నవారు కూడా మరి పాపంలో పడకుండా దేవుని రాజ్యానికి మనము అర్హులుగా ఉండే రీతిగా దేవుని వాక్యము మనకి ఈరోజు వచ్చినందుకు దేవునికి వందనాలు. సర్వశక్తి మిక్కిలి కనకరముల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. అధికమైన జ్ఞానం, అధికమైన నీతి మనుషులను అనేక రీతులుగా నీ సన్నిధికి దూరం చేస్తుందని జ్ఞానం తెలిసిన మేము మాకున్న దాన్ని బట్టి నువ్వు ఇచ్చినదని యోచించి మేము తగ్గించుకొని ఎప్పుడైతే మా యొక్క జ్ఞానం నీదని యోచించి మా క్రియలు చేస్తున్నామో, నువ్వు ఏ క్రియ మా నుంచి చేయించాలో ఆ క్రియ మా ద్వారా జరిగించి మాకు ఈ లోకంలో కూడా మరి సమాధానం కలిగిన జీవితాన్ని ఇస్తామని తెలిసిన వాక్యం ద్వారా తెలిపించిన దేవా, వాక్యాన్ని దీవించి ఆశ్రయించి మా జీవితాలు నడిపించమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.